నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ టెట్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట. సో మనకు తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల నుంచి కొంతవరకు విజ్ఞప్తి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏవైతే ఉందో దాన్ని రీషెడ్యూల్ చేయాలని చెప్పి ఇక్కడ చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి అది ఏంది అనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మనకు తెలంగాణ టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 2026 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ కూడా మనకు ముగియడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మనకు జనవరి 2026 అంటే మనకు జనవరి నెలలో 3వ తేదీ నుంచి 31 వరకు వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మనకు అఫీషియల్గా తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ టెట్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు వీటికి సంబంధించిన షెడ్యూల్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకు జనవరి 3 నుంచి జనవరి 31 వరకు వీటికి సంబంధించిన అంటే ఈ తెలంగాణ టెట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేది జరగనుంది. అయితే అభ్యర్థులు చాలామంది ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందని చెప్పి ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్ల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ జనవరి 9 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఉందో దీన్ని కొంతవరకు వాయిదా వేయాలి అని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. సో దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో మనకు ఈ చివరి ఈ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో మనకు డిసెంబర్ 3వ వారం వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు ఈ ప్రాసెస్లో చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా టీచర్లు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో వారే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ టెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి కనీసం 15 రోజులు కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో వీటిని రీషెడ్యూల్ చేయాలని అంటే ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో జనవరి 3 నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ని రీషెడ్యూల్ చేయాలని చెప్పి కొంతవరకు కోరుతా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చూడాలి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయం గురించి. సో ఓవరాల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాస్తున్నటువంటి ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని రీషెడ్యూల్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.